సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కొల్లూరు మండలంలోని పలు లంక గ్రామాలు వరదల కారణంగా తీవ్రంగా ప్రభావితమయ్యాయి. వేమూరు శాసనసభ్యులు నక్క ఆనంద్ బాబు స్వయంగా ముంపు ప్రభావిత గ్రామాలను సందర్శించి పరిస్థితులను పరిశీలించారు. ఆయన ఇళ్లను కోల్పోయిన కుటుంబాలను పరామర్శించి ప్రజలకు తాగునీరు, ఆహారం, వైద్య సేవలు, తాత్కాలిక నివాస సదుపాయాలు అందించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పంట నష్టపోయిన రైతుల సమస్యలను సర్వే చేసి ప్రభుత్వం పరిహారం అందించాలని సూచించారు. ఎమ్మెల్యే ప్రజల భద్రతకు ప్రాధాన్యతనిచ్చి పునరావాస కేంద్రాలు, వైద్య శిబిరాలు, విద్యుత్, రవాణా, పునరుద్ధరణ చర్యలను పర్యవేక్షిస్తామని హామీ ఇచ్చారు. స్థానికులు ఆయన దృష్టి తక్షణ సహాయంపై కృతజ్ఞతలు తెలిపారు. లాస్ట్ ఇయర్ లేదు కదా, మనం ఒక్క అడుగు వచ్చిందంటే ఒక్క అడుగు తగ్గినట్టే పాత గురించి చూడాలి. పాత గురించి గత 3 రోజులుగా అతలాకుతలం అవుతా ఉంది. రైతాంగం అంతా కూడా గంట గంటకి ఆందోళన పెరుగుతూ ఉంది. రోజు పసుపు మొత్తం కూడా ఈ విధంగా వరద నీట మునిగిపోయింది. అరటి గాని, కంద గాని మెజారిటీ ఇప్పటికి ప్రాథమిక అంచనాలు నిన్నటికి ఈ రోజుకి తేడా ఇప్పటికి 6,500 ఎకరాలు ప్రాథమికంగా ఈ 2 మండలాల్లోని లంక గ్రామాల్లోనే అరటి గాని, పసుపు గాని, కంద గాని పూర్తిగా వరద నీటిలో మునిగిపోయినాయని చెప్పి హార్టికల్చర్ అధికారులు నివేదికలు తయారు చేశారు. మొత్తం కూడా ఈ లంక గ్రామాల్లో వరద చుట్టేస్తా ఉంది. ఆ రైతు గత సంవత్సరం ఇదే పరిస్థితి 11 లక్షల వరదతో మొత్తం కూడా ఈ గ్రామాలన్నీ కూడా వెలువెల్లాడిపోయాయి. పూర్తిగా నష్టపోయాడు రైతు. ఒక ఎకరాకి పసుపు పండించడానికి ఇప్పటి వరకు ఖర్చు పెట్టిన ఖర్చు ₹1,00,000 దాకా ఎకరా ఖర్చు అవుతాం. ఇదే విధంగా ఈ నీళ్లు గనక ఈ వరద నీరు ఇంకో 3-4 రోజులు ఇదే విధంగా పొలాల్లో నిలకడగా నిలవుంటే మొత్తం కూడా కుడ్డిపోయి అరటి గాని మొత్తం కూడా పూర్తిగా పాడైపోయే పరిస్థితి. కోట్లాది రూపాయల నష్టం ఇవాళ రైతాంగానికి జరగబోతా ఉంది. జరిగింది ఆల్రెడీ. దీనిలో మరి అధికారులందరితో కూడా అన్ని శాఖలకు సంబంధించిన అధికారులతో కూడా ఈ 2 మండలాలకు సంబంధించి మా నియోజకవర్గానికి సంబంధించినటువంటి అధికారులందరితో రివ్యూ చేశాం. అప్రమత్తంగా ఉండాలి. రైతులకు కానీ, లంక గ్రామాల్లో ఉన్న ప్రజలకు కానీ అన్ని విధాలుగా అందుబాటులో ఉండాలి. ప్రతి శాఖ కూడా అప్రమత్తంగా ఉండి వారి శాఖకి సంబంధించినటువంటి పనులు ప్రజా అవసరాలకి ఏ విధంగా ఉపయోగపడాలో అదేవిధంగా ఆ ఎమర్జెన్సీ సర్వీసెస్ కింద మీరందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి అధికారులు కూడా చెప్పడం జరిగింది. అందరూ కూడా అప్రమత్తంగా ఉన్నారు. ఖచ్చితంగా రైతుల్ని ఆదుకునే విధానంలో ప్రభుత్వం దృష్టికి జరిగిన నష్టాన్ని దృష్టికి తీసుకెళ్లి ఏ విధంగా మరి ఆదుకోవాలనే కూడా గత సంవత్సరం జరిగినటువంటి నష్టం కూడా గుర్తు చేసి రైతులను ఆదుకోవడానికి ప్రయత్నం చేస్తామని ఈరోజు మరి ఇదే పరిస్థితి ఇంకో 3-4 రోజులు కొనసాగే అవకాశాలు కనపడతాం. దానికి ఎక్కువ ఆందోళన చేస్తాం. పట్టణ టీడీపీ కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్సీ మరియు తెనాలి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా 6 మంది లబ్ధిదారులకు 5,35,000
959 రూపాయల చెక్కుల రూపంలో అందజేశారు. రాష్ట్రంలో వైద్య సేవలు అందించే క్రమంలో ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి అవసరమైన లబ్ధిదారులకు ప్రతి వారం ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు చెప్పారు. ఒక్క వైద్య సేవలో కాకుండా ఎన్నికలలో పొందుపరిచిన సూపర్ 6 పథకాలను సమర్థవంతంగా కూటమి ప్రభుత్వం అమలు చేస్తుందని చెప్పారు. దేశంలో ఎక్కడా జరగని సంక్షేమం కూటమి నాయకత్వంలో అమలు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రతి నెల 1వ తేదీ పెన్షన్ల పంపిణీ, జీఎస్టీ తగ్గింపు వంటి అంశాలను ప్రజలకు వివరించవలసిన బాధ్యత ప్రతి ఒక్క కార్యకర్తపై ఉందన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్రంలో వైద్య సేవలు అందించే కార్యక్రమంలో సీఎం సహాయ నిధి నుంచి దాదాపు ప్రతి వారం ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం సహాయ నిధి ద్వారా ఆర్థిక సహాయాన్ని అందించే కార్యక్రమం ద్వారా ఈరోజు దాదాపు ఒక 6 మందికి చెక్కులు ఇవ్వటం జరిగింది. ఈ 6 మందికి సంబంధించింది 5,35,959 రూపాయలని ఈ రోజున సీఎం సహాయ నిధి ద్వారా వైద్య సేవల నిమిత్తం వారికి అందజేయడం జరిగింది. ఈరోజు ఒక్క వైద్య సేవలు అనేది కాదు, సంక్షేమ పరంగా ప్రతి 1వ తారీఖు ప్రతి నెల 1వ తారీఖున జీతం చేసేవాళ్ళకంటే జీతం ఇచ్చేదానికంటే అంత సమర్థవంతంగా ప్రతి ఒక్కరికి కూడా 4,000 రూపాయలు, అంగవైకల్యం ఉంటే 6,000 రూపాయలు, అదేవిధంగా 10,000 రూపాయలు, బెడ్ మీద నుంచి కదలపోతే 15,000 రూపాయలు ఈ రోజున ఆ రకంగా సంక్షేమ కార్యక్రమం ద్వారా ఈ వృద్ధాప్య పెన్షన్ ఇవ్వటం అనేది భారతదేశంలో 30 రాష్ట్రాలు ఉంటే ఏ రాష్ట్రంలో మన పక్క రాష్ట్రంలో తమిళనాడులో కానీ ఈ పక్కన తెలంగాణలో కానీ మనకంటే అభివృద్ధి చెందిన రాష్ట్రంలో కానీ ఏ రాష్ట్రంలో మహారాష్ట్రలో కానీ ఢిల్లీలో కానీ బెంగళూరులో కానీ కర్ణాటక రాష్ట్రంలో కానీ ఇలాంటి పెన్షన్ కార్యక్రమం ఎక్కడ కూడా అమలు జరగట్లా. అంత బ్రహ్మాండంగా అమలు చేస్తున్నటువంటి కూటమి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఎన్నికల సందర్భంలో ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే పొందుపరిచామో సూపర్ 6లో భాగంగా ఈ రోజున అంతటి గొప్ప పెన్షన్ పథకం అమలు చేస్తుంది ఈ ప్రభుత్వం. ప్రతి నెల 1వ తారీఖు వచ్చేటప్పటికి దాదాపు 2,950 కోట్ల రూపాయలు పెన్షన్ ద్వారా పంపిణీ జరుగుతూ ఉంది. ఈరోజు అంతేకాకుండా కొత్తగా ఎవరైనా అప్లికేషన్స్ పెట్టుకున్న వాళ్ళకి కొంతమందికి మనం ఇచ్చాం, మళ్ళీ ఇవ్వతా ఉన్నామని కూడా మీకు మనం చేస్తాము. ఎవరైతే నిజమైన లబ్ధిదారులు ఉన్నారో, పెన్షన్కి అర్హులైన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా పెన్షన్ ఇవ్వటం అనేది మా ధ్యేయం. రేపు 1వ తారీఖు ఉదయం ప్రతి ఒక్క కూటమి నాయకత్వంలో ఉన్నటువంటి పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఆ గ్రామాల్లో మన అందరం కూడా ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇదే సందర్భంలో GST 2, ఈ GST 2లో చాలా స్పష్టంగా గతంలో మనం ప్రత్యక్షంగా పన్నులు చెల్లించిపోయినా పరోక్షంగా మనం కొనే వస్తువు మీద పన్నుల ద్వారా మనం చెల్లిస్తూ ఉండేవాళ్ళం. సామాన్య మానవుడు నిత్యావసరం అయినటువంటి ఏ వస్తువులు ఉన్నాయో సబ్బు బిళ్ళ కాడ నుంచి, చొక్కా దగ్గర నుంచి, పౌడర్ దగ్గర నుంచి, నూనె దగ్గర నుంచి, చెప్పుల దగ్గర నుంచి, ఏసీల దగ్గర నుంచి, ఇట్లా రకరకాల టీవీల దగ్గర నుంచి ఏ అయితే మనం ఉపయోగించుకుంటా ఉన్నామో సామాన్య మానవుడు, మధ్యతరగతి మానవుడు, వాటి మీద పన్నులను తగ్గిస్తూ 5%కి, కొన్నిటికైతే 0%కి ఈ రోజున ఆ రకంగా మనకి
వసతి కలిగించినటువంటి కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి, డబుల్ ఇంజన్ ప్రభుత్వాలు రెండింటికి కూడా ప్రజల తరఫున, పార్టీ తరఫున మన ధన్యవాదాలు తెలుపుకోవాల్సినటువంటి అవసరం. కృష్ణా వరదలతో లంక గ్రామాలు మునిగిపోయి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. కృష్ణా నది ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాల కారణంగా ప్రకాశం బ్యారేజ్కు భారీ వరద నీరు పోటెత్తింది. బ్యారేజ్ నుండి దిగువకు వదిలిన వరద వల్ల కృష్ణా పరివాహక మండలాలైన కొల్లూరు, బట్టిప్రోలు, రేపల్లె మండలాల్లోని లంక గ్రామాలు నీట మునిగాయి. ఈ వరదల కారణంగా అరటి, పసుపు, కంద, కూరగాయల పంటలు విస్తారంగా దెబ్బతిన్నాయి. పంటలు మునిగిపోవడంతో రైతులు తీవ్రంగా ఆర్థిక నష్టాన్ని ఎదుర్కొంటున్నారు. రైతులు మాట్లాడుతూ, ఇప్పటికే పంటలపై భారీగా పెట్టుబడి పెట్టాం, వరదలతో అన్ని నాశనమయ్యాయి, మా నష్టాన్ని భరించలేము, ప్రభుత్వం తక్షణం సహాయం చేయాలని కోరుతున్నారు. ఎకరన్నర పసుపు వేసామండి, ఎకరన్నర అరటి తోట ఉందండి, ఎకరన్నర కంద ఉందండి. మాకు గత 2 రోజుల నుంచి కొనసాగుతుంది వరదకి. మేము ఇట్లా నష్టపోయి ఉన్నామండి. ఎకరానికి వచ్చి 60,000 70,000 మధ్యలో పెట్టామండి పెట్టుబడి ఒక్కో పైరుకి వచ్చి. అట్లా 2 రోజుల నుంచి అంత ముందు కూడా ఎట్లా వచ్చింది సార్, అంత ముందు మరీ భయంకరంగా ఉంది, ఇప్పుడు కూడా భయంకరంగానే ఉందండి. మమ్మల్ని అధికారులు ఏం ఆదుకోలేదండి. అది భారీ వర్షాలతో మరీ దారుణంగా ఉందండి మా ప్రదేశం. ఇప్పుడు వరకు కూడా మాకు వాటర్ అనేది బయటకు పోలేదు సార్. అధికారులు ఏదన్నా మేలు చేయాలి సార్ మాకు. మాది ఓలేరు గ్రామము, బట్టిపోలు మండలం. ప్రతి సంవత్సరం ఈ వరదలు వచ్చి ఈ పొలాలన్నీ మునిగిపోవడం జరుగుతుంది. మేము 2 ఎకరాలు పసుపు వేసాము. పసుపు పూర్తిగా డ్యామేజ్ అయింది. ఎకరానికి 20 బస్తాలు చొప్పున 40 బస్తాలు పసుపు, 40 రోజులు 80,000. కవులు ఒక ఎకరానికి 50,000 పెట్టుబడి వేసినందుకు మొత్తం అన్నీ కలిపి ఎకరానికి వచ్చి ₹1,00,000 పైగా ఖర్చు అయింది. మరి పంట ఈ టైం వచ్చే వరకే ఈ వరదరాను ప్రతి సంవత్సరం డ్యామేజ్ అవుతూనే ఉంది. దీనికి ఏదైనా శాశ్వత పరిష్కారం కనుక్కోవాలని చెప్పేసి గవర్నమెంట్ కోరుతున్నాం. వరద ప్రభావిత లంక గ్రామాల పునరావాసం కోసం అధికారులతో వేమూరు శాసనసభ్యులు నక్క ఆనంద్ బాబు సమీక్ష సమావేశం నిర్వహించారు. కొల్లూరు మండలంలోని ఎంప్లాయీస్ రీక్రియేషన్ క్లబ్ లో ఈ రోజు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన వేమూరు శాసనసభ్యులు నక్క ఆనంద్ బాబు వరద ప్రభావిత లంక గ్రామాల పరిస్థితిని సమీక్షించి కీలక సూచనలు చేశారు. ఇటీవలి వరదల కారణంగా తీవ్రంగా నష్టపోయిన కొల్లూరు మండలంలోని లంక గ్రామాల ప్రజల పునరావాసం, సహాయక చర్యలు, అవసరమైన మౌలిక సదుపాయాల పునరుద్ధరణ వంటి అంశాలపై అధికారులు సమగ్ర నివేదిక అందించాలని ఎమ్మెల్యే ఆదేశించారు. ప్రజలకు తక్షణ సహాయం అందించడంతో పాటు భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా శాశ్వత చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. ప్రతి గ్రామంలో పరిస్థితులను దగ్గరగా పరిశీలించి ఆహారం, తాగునీరు, వైద్య సదుపాయాలు, రహదారి మౌలిక సదుపాయాలు వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎమ్మెల్యే నక్క ఆనంద్ బాబు అధికారులను కోరారు. అలాగే ప్రభుత్వం అందించే అన్ని సహాయక పథకాల ప్రయోజనాలు ప్రతి బాధిత కుటుంబానికి చేరేలా పర్యవేక్షణ బృందాలు ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. ఈ సమావేశంలో మున్సిపల్, రెవెన్యూ, పంచాయతీరాజ్, ఆరోగ్య శాఖ అధికారులతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు కూడా పాల్గొన్నారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.